ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విజయవంతం చేయాలని మరి అన్ని గ్రామాలను చైతన్యవంతం చేస్తూ ఆదివాసుల్ని మరి కొత్తగూడెం జరిగే సభకు ర్యాలీకి రావడానికి అన్ని రకాలుగా చైతన్యవంతం చేస్తున్నటువంటి ఆదివాసీ 9 తోయల చైర్మన్ చుంచ రామకృష్ణ సార్కి ఆదివాసీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రియమైన ఆదివాసులారా, ఆగస్టు 9 కొత్తగూడెంలో జరిగే ర్యాలీ సభను అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలి. మన హక్కులు మన చట్టాలు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కుల చట్టాలు మనకు దక్కాలంటే ఆదివాసులందరూ ఐక్యంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మనం పాల్గొని విజయవంతం చేయాలి. లేకపోతే మనకు ఉన్నటువంటి చట్టాలు మనకు దక్కవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు గిరిజనేతరులు, మరోవైపు లంబాడీలు కలిసి ఏజెన్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు భూములు అన్ని కాజేస్తూ ఉన్నారు. వీటిని మనం అడ్డుకోవాలంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆదివాసీ కొమరం భీం సమ్మక్క సారలమ్మలాగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే మన మనుగడ మన అస్తిత్వం మరి మంట కలిసి పోయే అవకాశం ఉన్నది. మరి అనునిత్యం మరి ఆదివాసీ సమాజాన్ని మరి తన ఉద్యోగానికి సెలవు పెట్టి చైతన్యవంతం చేస్తున్నటువంటి చుంచ రామకృష్ణ సార్కి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఆదివాసీ ఉద్యోగి మరి ఇలాగే సార్ లాగానే స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసీ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలి. ఆగస్టు 9ని విజయవంతం చేయాలి. మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా మరి రేపు జరిగే ఆగస్టు 9వ తారీఖున జరిగే కొత్తగూడెంలో సభను ర్యాలీని మరి విజయవంతం చేయాలి. విద్యార్థులు ముఖ్యంగా పాల్గొనాలి. యువత ఈ దేశానికి చాలా ముఖ్యం. మరి చదువుకున్నటువంటి విద్యార్థులు యువకులు ఏజెన్సీలో చాలా మంది ఉన్నారు. మరి అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలి. మన హక్కుల కోసం మన చట్టాల కోసం మనం కాపాడుకుంటేనే తప్ప ఎవరు మన హక్కుల కోసం కాపాడే స్థితిలో లేరు, మాట్లాడే స్థితిలో లేరు. మన చట్టాలు మనమే కాపాడుకోవాలి. మన ఎమ్మెల్యేలు ఎంపీలు కాపాడుతారని మనం ఆలోచిస్తే మనం ఇంకా ఇలాగనే ఉంటాం. ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని ఫలాలు రిజర్వేషన్లు చట్టాలు అమలు కావాలంటే ఆదివాసీ విద్యార్థులు ముందంజలో ఉండాలి. ఆగస్టు 9న కొత్తగూడెంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఉండాల. ఆదివాసీలు విద్యార్థులు ముఖ్యంగా మరి యువకులు ముందుండాలి. మరి స్వచ్ఛందంగా తరలి రావాలి, విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను.